హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతి7. సో డిఎస్లో మన టాపిక్ వచ్చేసి టీజీ పాలిసెట్ 2025. సో మీరు పాస్వర్డ్ అండ్ లాగిన్ అని మర్చిపోయారా? రైట్. సో డిఎస్టూడెంట్స్, ఈ వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేసారు అనుకో మీరు. సో మీ పాస్వర్డ్ని మీరు ఎలా తెలుసుకోవచ్చు మళ్ళీ, అండ్ లాగిన్ ఐడిని మీరు ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో డిఎస్టూడెంట్స్ మీరు లాస్ట్ వరకు వాచ్ చేయాలి. చేస్తారు కదా నాన్న? రైట్. సో గోయింగ్ టు ద టాపిక్ నాన్న. రైట్. సో డియర్ స్టూడెంట్స్, గూగుల్కి వచ్చేసి మీరు ఏం చేయండి అంటే ఇక్కడ టీజీ పాలిసెట్ 2025 అని మీరు టైప్ చేయండి. ఓకేనా? రైట్. టైప్ చేయగానే ఇక్కడ చూడండి మనకు మెయిన్ అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. దీని మీద మనం క్లిక్ చేసుకోవాలి. రైట్. క్లిక్ చేయగానే ఇట్లా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది నాన్న మీకు. రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి సార్? దీని తర్వాత ఏం చేయాలంటే క్యాండిడేట్ లాగిన్ దగ్గర క్లిక్ చేయాలి. ఓకేనా? ఎక్కడ క్లిక్ చేయాలి డియర్ స్టూడెంట్స్? మీరు ఎక్కడ క్లిక్ చేయాలి? ఇప్పుడు మీరు క్యాండిడేట్ లాగిన్ దగ్గర మీరు క్లిక్ చేయండి. ఓకేనా? ఇక్కడ మీరు క్లిక్ చేసుకోవాలి. క్యాండిడేట్ లాగిన్ దగ్గర క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన వెంటనే ఏమొస్తుంది? క్యాండిడేట్ లాగిన్ దగ్గరికి వెళ్ళారా? రైట్. వెళ్ళగానే ఇక్కడ చూపిస్తాను చూడండి అన్న మీకు ఇక్కడ. రైట్. ఇక్కడ ఉంటుంది చూడండి. జూమ్ చేస్తాను, కొంచెం జూమ్ చేసి చెప్తాను మీకు. రైట్. ఇప్పుడు చూడండి అన్న ఏం చేయాలి? ఇక్కడనే ఉంటుంది, మొత్తం ఇక్కడనే ఉంటుంది స్టోరీ. మీరు వినండి, మంచిగా వినండి. ఓకే. చూడండి అన్న ఇక్కడ నాట్ రిజిస్టర్డ్ అంటే క్లిక్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్స్ అండ్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అంటే ఇది మన రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. రైట్. చూడండి ఇక్కడ మెయిన్ చూడండి, ఫర్గట్ పాస్వర్డ్. ఒకవేళ మీరు ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం చాలో ఇక్కడ చెప్తున్నా చూడండి. కాంటాక్ట్ హెల్ప్ లైన్ సెంటర్కైనా కాంటాక్ట్ చేయాలి. లేదు ఆర్ ఇంకో ఆప్షన్ కూడా ఉంది, క్లిక్ హర్ అంటే ఇక్కడ మనం క్లిక్ చేద్దాం. ఆగండి. క్లిక్ అండ్ రీసెట్ యువర్ పాస్వర్డ్ అంటే మనం పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు, మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయొచ్చు అన్న అర్థం. ఓకేనా? రైట్. సో ఇది నాన్న పాస్వర్డ్ గురించి చెప్తాం ఫస్ట్, దాని తర్వాత లాగిన్ ఐడి ఎలా తెచ్చుకోవాలో కూడా చెప్తా. వినండి నాన్న. రైట్. నాన్న క్లిక్ హర్ అని కొట్టేసి ఇక్కడ నుంచి చెప్తాను చూడండి నాన్న. కొంచెం జూమ్ చేస్తాను చూడండి. రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ నుంచి మెయిన్ నాన్న, ఇక్కడ నుంచి బాగా వినండి. ఓకేనా? మీ పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ నుంచి ప్రాపర్గా వినండి, మీకు అర్థమైపోతుంది. ఓకేనా? రైట్. ఫర్గాట్ యువర్ పాస్వర్డ్. దీని తర్వాత మనం ఏం చేయాలన్నా అంటే ఇక్కడ చదవండి ఒక్కసారి. టు రీసెట్ యువర్ పాస్వర్డ్ ఎంటర్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ దట్ యూ హ్యావ్ గివెన్ వైల్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. ఓకేనా? సో ఏదైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్స్లో నువ్వు ఏమైతే డీటెయిల్ ఇచ్చావో ఆ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలి. సో ఎగ్జాంపుల్గా చెప్తుండు, జనరేట్ పాస్వర్డ్. మీ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? కంటెంట్ ఆల్ఫాబెట్లో ఉండాలి అండ్ నెంబర్స్తో ఉండాలి. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు ఇక్కడ, ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. సో ఫస్ట్ నీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏందనేది ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి. అండ్ దేని తర్వాత వచ్చేసి టీజీ హాల్ టికెట్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి. అండ్ ర్యాంక్, నీ ర్యాంక్ ఎంత ఉంటుంది అనేది కూడా ఇక్కడ టైప్ చేసుకోవాలన్నా. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏముంటుంది కూడా ఇక్కడ మీరు టైప్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. చేసుకున్న తర్వాత టు గెట్ యువర్ పాస్వర్డ్ సెలెక్ట్ ఎనీ ఆప్షన్ త్రూ విచ్ యూ వాంట్ రిసీవ్ పాస్వర్డ్. సో నీ మొబైల్ నెంబర్ ఇక్కడ చూడండి, ఎస్ఎంఎస్ కావాలి కాబట్టి ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ రైట్ చెక్ బాక్స్లో రైట్ అని పెట్టి సో ఎస్ఎంఎస్ టు మొబైల్ అంటే మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేసుకోండి. సో వెయిట్ ఫర్ సమ్ టైమ్స్, కొన్ని అంటే ఆగమంటాడు, కొంచెం ఆగు, మీకు ఎస్ఎంఎస్ వస్తుంది. ఓకేనా? సో ఒకవేళ మీకు ఎస్ఎంఎస్ రాలేదు, 30 minutes వరకు రాలేదు అంటే తర్వాత మీరు ఏం చేయండి? మళ్ళీ ట్రై చేయండి, ప్లీజ్ ట్రై అగైన్. ఆర్ ఒకవేళ ఇంకా మీరు ట్రై చేసిన తర్వాత ఇంకా రాలేదంటే కాంటాక్ట్ ద హెల్ప్ లైన్ సెంటర్కి మీకు కాంటాక్ట్ చేయాలి. ఓకేనా? హెల్ప్ లైన్ సెంటర్ నెంబర్ నేను చూపిస్తాను, ఆగండి మీకు. రైట్. సో అప్పుడు మీరు ఈ అంతా ఇంటర్ఫేస్ అంతా మీరు ఇక్కడ ఉన్న దగ్గర మీ డీటెయిల్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ క్లిక్ చేయాలి, గెట్ న్యూ పాస్వర్డ్. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు పాస్వర్డ్ అనేది వస్తుంది. 30 minutesలో మీకు ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. రాలేదంటే మీరేం చేయాలి? హెల్ప్ లైన్ సెంటర్కి కాల్ చేయాలి. ఓకేనా నాన్న? ఇది మెయిన్. సో ఒకవేళ నోట్ చూడండి ఇక్కడ, ఈమెయిల్ ఐడి షుడ్ మ్యాచ్ టు ద డేటా సబ్మిటెడ్. మీరు ఈమెయిల్ ఐడి అనేది ఇంతకుముందు ఏదైతే సబ్మిట్ చేసో అదే కరెక్ట్ ఉండాలన్నమాట. డ్యూరింగ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్స్లో ప్రాసెస్లో ఇచ్చిన ఈమెయిల్ ఐడి ఉండాలి. సో ఒకవేళ మీకు ఏమైనా అదర్వైజ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ చూడండి, కాంటాక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ని మీరు కాంటాక్ట్ అవ్వాలి. ఓకేనా? ఇది పాస్వర్డ్ తెలుసుకోవడం అదొక మార్గం అనమాట. ఓకేనా? మీ పాస్వర్డ్ మర్చిపోయిన పిల్లలు ఎవరైనా ఉంటే ఇది ఒక రూట్లో వెళ్ళొచ్చు. ఓకేనా? తెలుసుకోవచ్చు మీ పాస్వర్డ్ని. ఇంకోటి బ్యాక్ వెళ్దాం, ఒక్కసారి బ్యాక్ వెళ్దాం మనం. రైట్. లాగిన్ ఐడి మర్చిపోయిన స్టూడెంట్స్కి చెప్తున్నాను చూడండి, బ్యాక్ వెళ్తున్నాను నాన్న. రైట్. సో బ్యాక్ వెళ్ళినా కదా. రైట్. సో ఒకవేళ మేము లాగిన్ ఐడి మర్చిపోయినాం సార్, మా లాగిన్ ఐడి కూడా మేము మర్చిపోయినాం, గుర్తు రావట్లేదు ఇప్పుడు అంటే మీరు ఏం చేయాలి? ఇక్కడ చూడండి. సో లాగిన్ ఐడి మర్చిపోయిన స్టూడెంట్స్ ఏం చేయాలో ఇక్కడ చెప్తున్నా చూడండి. సెండ్ ఎస్ఎంఎస్ అండ్ గెట్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఎవరిది? లాగిన్ ఐడి మర్చిపోయిన స్టూడెంట్స్కి ఇది. సో ఏమని టైప్ చేయాలి మనం? ఎస్ఎంఎస్ రూపంలో చేయాలి. టీజీ పాలిసెట్ స్పేస్ ఇవ్వాలి 01 అండ్ స్పేస్ ఇచ్చి మళ్ళీ యువర్ హాల్ టికెట్ నెంబర్, నీ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసుకోవాలి.
ఈ నెంబర్కి మీరు ఎస్ఎంఎస్ చేయాలి ఓకేనా. సో అప్పుడు న్యూమరికల్ కోడ్ ఉండాలి, ఇక్కడ ఇచ్చారనమాట ఎలా ఉండాలనేది, ఇక్కడ ఎగ్జాంపుల్గా కూడా ఇచ్చాడు, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు మీరు ఎలా ఉండాలనేది. సో టీజీ పాలిసెట్ క్యాపిటల్ లెటర్లో ఉండాలి, 01 స్పేస్ ఇచ్చి మళ్ళీ మీ హాల్ టికెట్ నెంబర్ అని ఎంట్రీ చేసుకోవాలి. సో ఈ మొబైల్ నెంబర్కి మీరు ఎస్ఎంఎస్ ఇవ్వాలి, ఈ మొబైల్ నెంబర్కి మీరు ఎస్ఎంఎస్ సెండ్ చేయాలి ఓకేనా, మెసేజ్ చేయాలి. చేస్తే మీకు లాగిన్ ఐడి వస్తుంది. ఒకవేళ రాలేదు అంటే మీరు ఏం చేయాలి, హెల్ప్ లైన్ సెంటర్కి కాల్ చేయాలి ఓకేనా. హెల్ప్ లైన్ సెంటర్కి ఈ నెంబర్ చూపిస్తాను చూడండి. సో హెల్ప్ లైన్ సెంటర్ ఇక్కడ నెంబర్స్ ఉంటాయి, మీకు చూపిస్తాను చూడండి. రైట్, ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ ఉంటాయి చూడండి, ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ నెంబర్స్ ఉన్నాయి చూడండి డియర్ స్టూడెంట్స్, కనిపిస్తుందా నాన్న. రైట్, హెల్ప్ లైన్ సెంటర్కి మీరు కాల్ చేయాలన్నా, హెల్ప్ లైన్ సెంటర్ నెంబర్ కాల్ చేయాలి. ఈ నెంబర్కి కాల్ చేయండి. లేదు అంటే మీరు ఏదైతే వెబ్ కౌన్సిలింగ్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడైతే వెళ్ళారో అక్కడ ఆ కాలేజ్కి వెళ్ళి కలవండి, లేదంటే వాళ్ళకి కాల్ చేయండి. మీ లాగిన్ ఐడి పాస్వర్డ్ మీకు వచ్చేస్తుంది. సో డియర్ స్టూడెంట్స్ ఎందుకు చెప్తున్నానంటే నాన్న, సో టుమారో ఇస్ ద లాస్ట్ డే, రేపే 18/7/2025 సో సీట్ అలాట్మెంట్ రిపోర్టింగ్ చేయడానికి. సో టుమారో ఇస్ ద లాస్ట్ డే, ఈ డేట్కి లాస్ట్ డే బెట. సో లాస్ట్ డేట్ ఉంది, ప్లీజ్ ఎవరున్నా ఈరోజే చేసుకోండి, ఎంత ఎర్లీగా అయితే అంత. రేపు లాస్ట్, ఇక రేపు 12 కల్లా లాస్ట్ అయిపోతుంది ఓకేనా. రైట్, సో డియర్ స్టూడెంట్స్ మీకు వీడియో నచ్చింది కదా నాన్న. రైట్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి షేర్ చేయండి, చేస్తారు కదా మామ. రైట్, సో డియర్ స్టూడెంట్స్ బాయ్ నాన్న, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ నాన్న, అప్పటి వరకు.